అప్పుడే 150 ఏళ్ల క్రితమే అన్నాడు, సో కాల్డ్ టాలరేషన్ ఈజ్ ఆఫెన్ బ్లాస్ఫమీ. బ్లాస్ఫమీ అంటే దైవ దూషణ. సహనం అని పదం వాడుతున్నావే, అది దైవ దూషణ. ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ఇట్. ఐ బిలీవ్ ఇన్ యాక్సెప్టెన్స్. సహనం కాదు, ఒప్పుకున్నాం. పరమత సహనం కాదు, పరమతాన్ని ఒప్పుకున్నాం. టాలరేషన్ మీన్స్ దట్ ఐ థింక్ దట్ యు ఆర్ రాంగ్ అండ్ ఐఎమ్ జస్ట్ అలౌవింగ్ యూ టు లివ్. సహనం అంటే అర్థం ఏంటి? నాకు తెలుసు నువ్వు తప్పని, అయినా సరే నిన్ను వదిలేస్తున్నాను. ఈజ్ ఇట్ నాట్ బ్లాస్ఫమీ దట్ యూ అండ్ ఐ ఆర్ అలౌవింగ్ అదర్స్ టు లివ్? ఇది దైవ దోషణ కాదా? నువ్వు నేను కలిసి ఇతరుల వాళ్ళని బతకడానికి వదిలేస్తున్నావా? ఐ యాక్సెప్ట్ ఆల్ రిలీజియన్స్ దట్ వర్ ఇన్ ద పాస్ట్ అండ్ వర్షిప్ విత్ దమ్ ఆల్. అన్ని మతాలని నేను ఒప్పుకుంటాను. ఐ వర్షిప్ గాడ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. వాళ్ళందరితో కలిసే నేను దేవుణ్ణి పూజిస్తాను. ఇన్ వాట్ ఎవర్ ఫామ్ దే వర్షిప్. వాళ్ళు ఎలా పూజ చేస్తే నేను అలాగే పూజ చేస్తాను. ఐ షల్ గో టు ద మాస్క్ ఆఫ్ మొహమ్మడన్. I shall enter the Christian church and kneel before the crucifix. I shall enter the Buddhist temple. మసీదుకి వెళ్తాను. క్రైస్తవు శిలువ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు నేను కూడా వంగి నమస్కారం చేస్తాను. బౌద్ధుడి గుడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేస్తాను. టాలరేషన్ అనే మాటే తప్పు. సహనం ఏంటి అంటే నువ్వు చాలా గొప్పవాడి సహించి వాళ్ళని వదిలేస్తున్నావా అని వివేకానంద చెప్పాడు, నేను కాదు. వివేకానంద ఎప్పుడో, ఇది 374 పేజీలో ఉంది, నంబర్ 2. ఎందుకంటే రేపు నుంచి స్టార్ట్ అవుతాయి. వివేకానంద కాదని వీడియో చెప్పేశాడు ఇవన్నీ. నా మీద వచ్చే కామెంట్లు నేను చూస్తుంటాను కదా, నేను చెప్పింది తప్పు అని ఎవడాండో ఇవన్నీ వీడియో క్రియేట్ చేస్తాడండి. అంత క్రియేట్ చేసే కెపాసిటీ ఉంటే నేనే శుభ్రంగా కథలు రాసుకుని ఎండమూరి వీరేంద్రనాథో లేకపోతే యుద్ధంపూడి సులోచనారాయణలో కథలు రాసుకోవడమో సినిమాలకు కథలు ఇవ్వడమో చేద్దాం. నేను చేసేది నా సొంతంగా వ్యాఖ్యానించగలను తప్ప సొంతంగా ఒక ఐడియా క్రియేట్ చేసేంత జ్ఞానం నాకు లేదు. ఇవన్నీ కూడా చదువుతూ ఉంటాం కాబట్టి, ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ చదువుతున్నాను. అంతకుముందు చదవడానికి టైం ఉండేది కాబట్టి తక్కువ చదివేవాడిని. ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి ఇదే పని. వివేకానందుడు అన్న మాట ఈవేళ మనం చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. నేను కూడా అలా ఫీల్ అయ్యేవాడిని చదివే వరకు. నిజమే కదా, ఇండియాలో ఏ మతం వచ్చినా అలో చేసాం. ఒక కథ ఉంది మీకు తెలుసు కదా, పార్సీల్ని పెర్సిక్యూట్ చేశారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేశారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తే వాళ్ళు పారిపోయి ఏ దేశంలోకి వెళ్ళాలో తెలియక కట్టుబట్టలతో పారిపోస్తూ మన ఇండియాలో ఎంటర్ అవడానికి వచ్చారు. వస్తే అప్పుడు రాజా అడిగట్టు అక్కడ, ఏంటి వీళ్ళని అందరూ ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు, మన దేశంలో అలో చేయటం ఏంటని. అంటే వాళ్ళు ఏం చేశారంటే పాలల్లో పంచదారో నీళ్ళో ఏదో కలిపి చూపించి అలా కలిసిపోతాం మీ కమ్యూనిటీతోటి, మాకు ఎక్కడ ఆశ్రయం ఇవ్వట్లేదు, ఎక్కడ షిప్ వేసుకుని వచ్చారు వాళ్ళు పారిపోయి. ఆ పార్సీలు ఇండియాలో ఆశ్రయం ఇచ్చారు. రండి, మాకేం అభ్యంతరం లేదా, మీ మీద వచ్చి ఎవడన్నా చంపడానికి వచ్చి మా మీద పడతాడు, మళ్ళీ మాకు యుద్ధాలు చేయాలని తప్ప మీరు మాలో కలిసిపోతామంటే మాకే రండి అన్నాడు. అలా ఆ వేళ చేసిన దానికి ఇండియాకి ఎంతే మనం అదే నమ్ముతాం. మనం చేసుకున్న వాడికి చేసుకున్నంతరా అంటారు. మన ఇండియాకి పార్సీలు చేసినటువంటిది మామూలు ఉపకారం కాదు. అణుబాంబు హోమీ బాబా పార్సీ, స్వాతంత్ర పోరాటం దాదాబాయి నౌరోజీ పార్సీ, విప్లవం ఇండస్ట్రియల్ విప్లవం జంషెడ్జీ తాత పార్సీ, యుద్ధాల్లో పెద్ద పేరు వచ్చినప్పటి వరకు మనకి మిలిటరీ వాడు, ఇండియన్ మిలిటరీలో పెద్ద పేరు వచ్చిన వాడు మానెక్ షా పార్సీ. ఇక లెక్కలు చూసుకుంటూ పోతే వాడు ఎక్కడ వాళ్ళు ఎంటర్ అయ్యారో వాళ్ళు అందులో పీక్లోకి వెళ్ళిపోయారు. మనం వాళ్ళని ఆ వేళ పిలిచి ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళు ఇండియన్స్ అయ్యారు. కానీ వాళ్ళ పార్సీ మతం వదులుకోలే, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు పార్సీ మతంలోనే ఉంటారు. మనం అది గొప్ప, మా సహనం అండి, అది మాకు గొప్ప. ఇది మేమేమి పక్కవాడిని ఎలా చేస్తాం, లేకపోతే అన్న మాటే తప్పు, అది దైవ దూషణ. ఆ మాట వివేకానందుడు చెప్పాడు. ఇది కొంచెం ఇప్పుడు ఈ రోజున మాట్లాడుతున్న వాళ్ళు, ఈ రోజున బిహేవ్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్రైస్తవ ఇది జరిగిపోతుందండి చాలా ఎక్కువ. అంటే ఎందుకు జరుగుతుంది? గవర్నమెంట్లు కారణమా దానికి? ఎందుకు జరుగుతుంది అది కూడా వివేకానంద చెప్పాడు. మనం ఎంత హార్ట్లెస్ బిహేవియర్ అంటే, వీ రెడ్యూస్డ్ బాంగీస్ అండ్ పారియాస్ టు ద ప్రజెంట్ డిగ్రేడెడ్ కండిషన్.
ఈ పరిస్థితుల్లోకి ఆ పనులు చేసేవాళ్ళు అంటే ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అని పిలుస్తున్న అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజున ఆ అన్టచబుల్స్ తోటి మనం ఎంత గుండె లేకుండా బిహేవ్ చేశామంటే ఈవేళ వాళ్ళందరూ వెళ్ళి క్రైస్తవ మతంలో చేరుతున్నారు. ఆయన చెప్పాడు, ఒక వీధిలోకి ఒకడు వస్తే వాడి పేరు ఏదో బ్రహ్మం అని పేరు అనుకోండి, వాడు కనుక అన్టచబుల్ అయితే వాడిని రానివారు వీధిలోకి. రే వాడి వీధిలోకి ఎందుకు వచ్చాడు రా, కాళ్ళు ఎరగొట్టండి ఎందుకు వచ్చాడు వీధిలోకి అని. వాడే వెళ్ళి అబ్రహాం అని పేరు మార్చుకుని వచ్చాడు అనుకోండి, లేదు ఇబ్రహీం అని పేరు మార్చుకుని వచ్చాడు అనుకోండి, వెంటనే ఇంక వాడు ఏం చేయడు, వాడు వెళ్ళొచ్చు. ఎందుకుంటారండి ఈ మతంలో? ఇది నేనల్లా, వివేకానంద అన్నాడు, బుద్ధి తెచ్చుకోండి. ముస్లింలు వచ్చి కత్తెట్టి నరికేశారని చెప్పి అనడం తప్పు. ముస్లింలు ఇస్లాంలో తీసుకున్న మరుక్షణం, ఇస్లాం మత స్వీకారం చేసిన మరుక్షణం టర్కీలో ఉన్నటువంటి వాడు వచ్చి, టర్కీ అంటే వాళ్ళందరికీ పెద్ద రాజు అనమాట, టర్కీలో ఉన్నవాడు వచ్చి నిన్ను కావలించుకుంటాడు, నువ్వు ముష్టాడుమైనా సరే. ఆఫ్రికాలో ఉన్న నల్లవాడు ఇస్లాంలోకి మారితే ఖలీఫా గారి కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కూడా ఆయనకేం అభ్యంతరం ఉండదు, ఎందుకంటే వాడు ముస్లిము నేను ముస్లిము. నీ మతంలో ఉందా అని ఆయన తెల్లవాళ్ళని అడిగాడు అమెరికాలో. నీ మతంలో నువ్వు నల్లాడు వెళ్ళి ఒక చర్చిలో పక్క పక్కన నిలబడి ప్రార్థించగలరా అని అడిగాడు. అదే ఇక నా మతం అయితే ఒకడు అన్నం తింటున్నప్పుడు ఇంకోటి పక్కకు వచ్చాడంటే అన్నం తీసి బయట పారేస్తారు. వాడు ఒకటే, ఇద్దరు హిందువులే. అది నా దేశంలో ఉంది అని ఒక రోజునైతే ఏమన్నాడంటే ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఏం రాశాడంటే, నా దేశం ఇంత దరిద్రంలో పడిపోవడానికి కారణం ఏంటంటే నా దేశంలో పేదవాడిని చూస్తున్నటువంటి పద్ధతి, వాడితో బిహేవ్ చేస్తున్న పద్ధతి రిలీజియస్గా, ఆ పద్ధతే మనం చేసిన పాపమేమో, ఆ పాపం వల్లే ఈ పరిస్థితికి వచ్చేసామేమో అని ఇది స్పీచ్లో కాదు, ఒక లెటర్ రాశాడు. లెటర్ టు భట్టాచార్య, యుఎస్ఏ నుంచి లెటర్ రాశాడు ఆయన. ఆ లెటర్లు కూడా ఇందులో ఉన్నాయి, 7th పార్ట్లో పేజీ నెంబర్ 470లో. అసలు ఇది ఏంటిది, ఏం పాపం చేసాం ఈ పరిస్థితికి వచ్చాం, ఎంత దారుణం ఇది, ఎలా చూస్తున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం వాళ్ళతోటి. ఇవాళన్నా మారింది, ఇవాళన్నా యాక్సెప్టెన్స్ తోటి రండి. ఎవరి మతం వాళ్ళ ఇష్టం, అదే మన మతం. మన మతం వివేకానంద కన్నా చాలా ముందే, మనకి తెలియనంత ముందు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యోయో యాం తను భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేమ వితతామ్యహం. ఎవడెవడు ఏ దేవుణ్ణి పూజిస్తాడో ఆ దేవుడి మీద అతనికి భక్తి శ్రద్ధ కలిగించేది నేనే. నువ్వు మసీదుకి వెళ్తున్నావు అంటే ఆ మసీదుకి వెళ్ళేటువంటి ప్రేరేపణ, నువ్వు చర్చికి వెళ్తుంటే చర్చికి వెళ్ళే ప్రేరేపణ నేనే చేస్తాను. నేనే అంటే మన దేవుడు, నేనే చేస్తాను. సతత శ్రద్ధయా యుక్త తస్యారాధన మిహతే లభతే చ తతః కామాన్ మయేవ విహితాన్ హితాన్. ఆ మతంలో అంటే చర్చికి ఆదివారం నాడు వెళ్ళాలని వాళ్ళకి ఏదనుకోండి, ఆ ఆరాధన ఎలా చేయాలో ఆరాధన శ్రద్ధగా చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి వరాలు కానీ కోరికలు తీర్చడం కానీ అన్నీ నేనే చేస్తాను ఆ రూపంలో. భగవద్గీతలో చెప్పిందండి. మనకి ఇవి ఏవి అసలు ఎందుకో పట్టట్లేదు. అసలు ఎందుకో ఒక రకమైనటువంటి, బహుశా ఇది పార్టీషన్ తర్వాత వచ్చిన గొడవలో, చంపుకోవడం గొడవలో, ఇవాళ బీజేపీ వారికి వాళ్ళ ముందు నుంచి నేను వాళ్ళని తప్పు పట్టను, వాళ్ళ ప్రిన్సిపల్ ముందు నుంచి ఇదిగో ఇది వాళ్ళకి భగవద్గీత హిందుత్వ అని ఇది రాసింది సావర్కర్ అనే ఈయన చాలా గ్రేట్ ఆరేటరు, గ్రేట్ లీడరు. జైల్లో చాలా విప్లవం. ఒక స్టేజ్లో అయితే జవహర్లాల్ నెహ్రూకి మీటింగులకి జనం ఎలా వచ్చేవారో సావర్కర్ మీటింగులకు కూడా జనం అలా వచ్చేవారట. ఈయన మీటింగ్కి వస్తున్నాడంటే ఫుల్. ఈయన కూడా చాలా ఫారెన్లో చదువుకుని వచ్చాడు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఈయన ఎథిస్ట్, అంటే దేవుణ్ణి నమ్మడం, ఒక ఎథిస్ట్ ఈయన. బట్ ఈయన హిందూ కల్చర్, అదే హిందుత్వ అని పేరెట్టాడు. ఈ త్వ అంటే అర్థం ఏంటండి, నాకు వింటున్నాం కానీ మనం కులతత్వ, హిందుత్వ. త్వ అంటే అర్థం ఏంటండి అని మొన్న మన కృష్ణకుమార్ గారి నెంబర్ తీసుకుని విశ్వనాథ్ గోపాలకృష్ణ గారిని అడిగాను, ఏమండి
ఈ త్వా అని వాడతారు కదా, అంటే ఏ కాంటెస్ట్లో అడుగుతున్నారండి మీరు అని అడిగాడు. హిందుత్వ అంటారు కదా, ఆ త్వాకి అర్థం ఏంటని అంటే ఆయన వెంటనే చెప్పినవి రాసుకోవటం ఒకటి ఉంది కదా మనకు దొరలవాటు. ఆయన దానికి ఆన్సర్ ఏం చెప్పాడంటే, తస్య భావ త్వ తలౌ అనేది పాణిని సూత్రం అంట. పాణిని అంటే వ్యాకరణం ఏంటుంది, సంస్కృత వ్యాకరణ సూత్రం. దీని అర్థం ఏంటంటే వస్తువు యొక్క భావాన్ని చెప్పేటప్పుడు త్వ అనే పదం చేరుస్తారు. అంటే హిందుత్వ అంటే హిందూ భావము అని అర్థం అనమాట. ఇదే మన భావం. అందులో ఆయన ఏమంటాడంటే, హిమాలయాల నుంచి శ్రీలంక దాకా శ్రీరాముడు వచ్చి జయించాడు. ఆవేళ నుంచి ఇది మనది. దీన్ని సప్త సింధు ప్రాంతం అంటారు. ఈ సప్త సింధు ప్రాంతం మన నాగరికత. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే సప్త సింధువే అయి ఉండాలి. ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అవ్వాలి. వాడు నాకు జెరూసలేం నా ఇదంటే ఒప్పుకోం, మక్కాలో నాకున్నది పుణ్యస్థలం అని పేరు పెట్టాడు ఆయన. మాతృభూమి తీసి పితృభూమి పుణ్యస్థల, ఆ రెండే ఎక్కువ ఉంటాయి అందులో. పితృభూమి ఇది అయి ఉండాలి. పుణ్యస్థలం, నీ పుణ్యస్థలం ఇండియాలో ఉండాలి. నువ్వు మక్కాలో నా పుణ్యస్థలం అంటే నువ్వు కాదు, ఇక్కడ ప్రాంతానికి చెందినట్టు కాదు, నువ్వు మతం మారినా. ఇది ఆశ్చర్యకరంగా ఆ రోజున ఆయనది బాగా పాపులర్ అయింది. ఎందుకంటే అప్పుడు ఆ టైంకి హిందూ ముస్లిం గొడవలు ఇండియాలో చాలా జరుగుతున్నాయి, ఇంకా పాకిస్తాన్ విడిపోలేదు. కానీ నాకు ఆశ్చర్యంగా ఓ విషయం తెలిసింది, పాకిస్తాన్ విడిపోవడానికి ప్రధాన కారకుడైన జిన్నా ఉన్నాడే, జిన్నా ఎవరో, జిన్నా తాత పేరు ప్రేమ్జీభాయ్ మేఘ్జీ టక్కర్. తాత సొంత తండ్రి. ఆయన ఏంటంటే వాళ్ళు రాజ్పుట్స్ అయినప్పటికీ వెజిటేరియన్స్, స్ట్రిక్ట్ వెజిటేరియన్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు అని వాళ్ళకు రూలు. ఈయన చేపల వ్యాపారం చేసేట, చేసి బాగా సంపాదించాడు. చేపల వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఇతన్ని కులంలోంచి బాయ్కట్ చేశారు. అంటే పెళ్ళిళ్ళకి పిలవరు ఉంటాయి కదా, బాయ్కట్ అంటే వెలివేశారు. ఆయన వృద్ధాప్యం వచ్చాక ప్రాధేయపడ్డట, నేను చేపల వ్యాపారం చేశాను తప్ప చేప ఎప్పుడు తినలేదు, నాన్ వెజిటేరియన్ ఎప్పుడు తినలేదు, నేను కూడా స్ట్రిక్ట్ టక్కర్గానే ఉన్నాను, దయచేసి నన్ను మళ్ళీ మతంలో చేర్చుకోండి. ఓల్డ్ ఏజ్ వచ్చింది, నాకు ఎవరో నా ఇంటికి ఎవడో రాడు, నేను ఎవరింటికి వెళ్ళకూడదు, ఇది ఎక్కడ గొడవండి, నన్ను చేర్చుకోండి అని తాపత్రయపడి ప్రాధేయపడ్డాడు. అబ్బే నేను కుదరదన్నారు, స్ట్రిక్ట్గా బయట పెట్టేశాను. చచ్చిపోయాడు, ఆ బాధతోటే చచ్చిపోయాడు. కొడుక్కి మంటెక్కుతుంది కదా, కొడుక్కి మంటెక్కి ఇస్లాంలోకి పోయాడు. ఇస్లాం రెడీగా ఉన్నారు రా అని కావలించేసుకుంటారు, 3 సార్లు కావలించుకుంటారు. ఇంకా ఆ వేళ నుంచి వాడు మతం గిత్తం వాడు కులం కిలం అన్నీ మర్చిపోవాలి. ఒక్కసారి నువ్వు ఇస్లాం అని అయిపోయింటే బ్రదర్హుడ్లో జాయిన్ అయిపోయావు. నాకు విచిత్రమైనది ఈ కథ, నేను ఇంత ముందు కూడా చెప్పాను. అతను మనవడే జిన్నా. నాకు కొత్తగా ఈ మధ్య ఈ వివేకానందం ఇవన్నీ చదువుతుంటే తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళు ఈ వంశం, సౌరాష్ట్రలోని ఈ వంశం రాముడికి వంశం అని చెప్పుకుంటారు. జిన్నా పూర్వం వెనక్కి వెళ్తే మేము రాముల వారి వంశం అండి అని చెప్తారు. రాముల వారి వంశం అని చెప్పుకునేటువంటి వంశం వాడే పాకిస్తాన్ ముస్లిం ప్రాతిపదిక మీద విడిపోవడానికి కారకుడయ్యట. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనా, నేను చాలా ఆశ్చర్యపోయాను. రాముల వారి వంశం ఏంటంటే అనుకుంటారు, వివేకానంద కూడా రాశాడు, ఆయన చిత్రగుప్తుడి వంశం అంట. కాయస్థ అని పిలుస్తారు వాళ్ళని. వాళ్ళు ఎవరన్నా మీ పూర్వీకుడు అంటే చిత్రగుప్తుడి వంశం ఉండి అని మేము చెప్తాం. ఇప్పుడు మనకేంటంటే గోత్రాలు, నేను భారద్వాజ గోత్రం. భారద్వాజ గోత్రం అంటే భారద్వాజుడు అంటే ఎవరో ద్రోణుడి తండ్రి అనుకుంటాను, బ్రహ్మ కొడుకు ద్రోణుడి తండ్రి. ఇంకా అలా వెనక్కి వెళ్తే చాలా ఉంటుంది. అయితే దీంట్లో ఒక చిన్న ఇదేంటంటే ఇవన్నీ నమ్మకాలు. ఈ నమ్మకం మాత్రమే, కానీ నిజం కావడానికి అవకాశాలు తక్కువ. అసలు దాని జోలికి వెళ్ళం మనం, అవసరం కూడా లేదు. నమ్మకమే, మతం అంటే నమ్మకం. శ్రీరాముడు అనేవాడు మన లెక్క ప్రకారం ఎప్పుడు పుట్టాడు? అది విశ్వదర్శనం అని నండూరు రామ్మోహన్ రావు గారు రాశాడు, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. చాలా కాలం సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నండూరు రామ్మోహన్ రావు విశ్వదర్శనం అని బుక్ రాశాడు. చాలా పరిశోధన చేసి రాశాడు. దాని ప్రకారం ఆయన ఏం రాశాడు, ఆ బుక్లో, ఆ బుక్ కూడా పెట్టాను. కలియుగంకి డబల్ ద్వాపరయుగం అంట, త్రిబుల్ త్రేతాయుగం, 4 రెట్లు కృతయుగం.
ఈ 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి 1000 మహాయుగాలు కలిపితే ఒక కల్పం అవుతుంది. ఒక కల్పం బ్రహ్మదేవుడికి ఒక పగలం. మన లెక్క, మన పూర్వీకులు వేసిన లెక్క. ఆ రకంగా లెక్క చూస్తే రామావతారం పరిసమాప్తమై 1,46,16,16,6 సంవత్సరాలు గడిచాయి. ఈ బుక్ వచ్చేప్పుడు 20 ఏళ్ళు ఉంటుంది. 26 సంవత్సరాలు గడిచాయి రామ పరిసమాప్తమై. మరి సైన్స్ ఏం చెప్తుంది? ఈ హోమియోసెపిన్స్ అని ఈ రూపంలో మానవుడు ఏర్పడి 2 నుంచి 3 లక్షల సంవత్సరాల మధ్యలో ఏర్పడ్డాడు. అంతకుముందు కోతిలాగని తోకుండేదని ఇవన్నీ చేసుకుని మొత్తం ఇప్పుడున్న మనిషి స్వరూపంలోకి మనిషి వచ్చి 2 లక్షల నుంచి 3 లక్షల సంవత్సరాలు అయి ఉంటుంది. అంతకుముందు లేదు అని సైన్స్ చెప్తోంది. మన లెక్క ప్రకారం 1,46,00,000 ఏళ్ల క్రితమే రామావతార పరిసమాప్తం అయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మతం అనేది ఒక నమ్మకం. ఎవరి నమ్మకం వాళ్ళు ఉంచుకోవచ్చు కాదు, ఎవరి నమ్మకాన్నైనా గౌరవించాలి అన్నది వివేకానంద థీరీ. ఈవేళ వివేకానంద థీరీనే మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ మతం గొడవలు పక్కన పెట్టండి. కృష్ణుడు గొప్ప, క్రైస్తు గొప్ప, అది కూడా చెప్పాడు వివేకానంద. కృష్ణుడు మొహమ్మద్ ప్రవక్త గొప్ప, జీసస్ క్రైస్ట్ గొప్ప, ఇవన్నీ వాళ్ళిద్దరూ తెలుసుకుంటారు. మనకేంటి సంబంధం ఉన్నాడు? మనం మాట్లాడుకున్నట్టే మనకేంటి సంబంధం? వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళ జీవితాల్లోకి నువ్వు బాగా లోపలికి వెళ్ళి చూడడం, భూతద్దం పెట్టి ఎతకడం, ఈయనకేంటండి ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు, ఈయన ఎలా పుడతాడండి ఇలాగా, ఇలాంటివి ఎతకడానికి మనకు హక్కు లేదు, అర్హత లేదు. గ్రేట్ పీపుల్ వాళ్ళు, వాళ్ళలో ఉన్న చర్చ జరగాలి తప్ప నువ్వు నేను చర్చించుకోవడానికి మన స్థాయి సరిపోదని చెప్పి అది కూడా ఇందులోనే వివేకానంద చెప్పింది. అంతెందుకంటే ఇప్పుడు మన కుమారదేవం ఉంది వెస్ట్ గోదావరిలో, మీ ఇల్లు అక్కడే కదా, అక్కడ గుడి ఉంది, శివాలయం. చూసావా నువ్వు? చూడలేదా? ఒకసారి జైనికి చెప్పి తీసుకెళ్తాడు. అక్కడ జైలు విగ్రహం ఉంటుంది. అంటే అంతకుముందు జైన్లు అనమాట. మనం అంతా మన తాతల ముత్తాతలు ఒక 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాల ముందుకెళ్తే మన పూర్వీకులు జైన మతం వస్తే జైనుల్లో జాయిన్ అయిపోయాం అందరం. తర్వాత మళ్ళీ శంకరాచార్యులు వచ్చాక అందరం ఈ మతంలోకి వచ్చేసాం. వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ జైన విగ్రహాన్ని అలా పక్కనట్టు ఇంకో శివలింగ ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ కుయ్యేరు అని ఒక ఊరుందిట. ఆ కుయ్యేరు, రామచంద్రపురం దగ్గర కుయ్యేరులోకి వెళ్తే డైరెక్ట్గా శివాలయంలో ఎంట్రన్సే జైన, ఆ ఎంట్రన్స్లో ఉన్న ఆర్ట్ అంతా జైన ఆర్ట్. మన పెద్ద మసీదుని ఒకసారి వెళ్ళి చూడండి, పెద్ద మసీదు ఎంట్రన్స్లో ద్వారపాలకులు ఉంటారు. ఇప్పటికీ ఉంది, అలాగే ఉంది. అది ఒకప్పుడు కృష్ణుడి గుడి, వేణుగోపాల స్వామి గుడి. దాంట్లో మసీదు పెట్టారు. గుడి ఏమో వెనకాల ఉంది, గుడి ముందు మసీదు పెట్టేసుకున్నారు. ఈ మార్పులు అలా జరుగుతూనే వచ్చాయి. ఇంత పాత నాగరికత మంది. ఈ పాత నాగరికతలో రకరకాలుగా జరుగుతూనే వచ్చాయి. ఈవేళ దాన్ని ఒక ఇష్యూ చేసి తీసుకెళ్దాం అనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఇంకో మాట అన్నాడు వివేకానంద, నిజంగా అద్వైతం అనేది ఆచరిస్తున్నవాడు ఎవడానుంటే వాడు ముస్లిమే అన్నాడు. ఎందుకంటే అద్వైతం అంటే ఏంటి? దేవుడు వేరు, నేను వేరు కాదు, రెండూ ఒకటే. ద్వైతం లేదు, అద్వైతం. దేవుడే మనిషి, మనిషే దేవుడు. నిజంగా వాళ్ళు ఇస్లాంలో చేరిన తర్వాత, చేరకపోతే వేరు, చేరిన తర్వాత వాళ్ళు కావలించుకుని ఇంక నువ్వు నేను ఒకటే అంటారు. ఏనాడు వివేకానంద యథాలాపంగా కూడా ఏ మతాన్ని గురించి ఒక్క తప్పు మాట మాట్లాడలేదు. ఈవేళ రాజకీయంగా అవసరమై మీరు ఓకే వెళ్తున్నారు. ఇగో పాంచజన్యం ఇంతకుముందు చూపించాను కదా మీకు. ఇది గురూజీ గోల్వాల్కర్ గారు, అంటే ఆయన తర్వాత ఈయన గోల్వాల్కర్ గారు. ఇది చాలా పాత బుక్కు, దాని ఒరిజినల్ ఇదిగో ఇంగ్లీష్లో గోల్వాల్కర్ గారు రాసింది. ఇది కాకుండా ఇంకోటి ఉంది, దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిజైన్ చేశారు. అది కూడా చిన్నప్పుడు రాశాడు ఆయన, దానికి మాకు సంబంధం లేదని. దాంట్లో ఆయన క్లియర్గా చెప్తాడు, వేరే మతం వాళ్ళు ఎవరన్నా సరే ఈ దేశంలో ఉండాలంటే ఉండొచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళకి మాతో పాటు వాళ్ళకు కూడా సమాన హక్కులు కావాలంటే ఇవ్వం. వాళ్ళకు ఓట్లు గీట్లు వేయటం, వాళ్ళెవరో వాళ్ళు ఉండండి అక్కడ అంతే, మీరు మేము సమానం అనే పద్ధతి మేము ఒప్పుకోం అని అంత ముందు రాసిన దాంట్లో రాశాడు. వీ ద నేషన్, దాని పేరు. ఆయన డెఫినేషన్ అది ఇచ్చాడు. ఇది జైన విగ్రహం. ఇది కుమారదేవంలో అనుకుంటాను, అవునా? జైన విగ్రహం.
అందుకని ఈ సబ్జెక్టు మతాల సబ్జెక్టులోకి మతం వాళ్ళు వెళ్తారు. మతం దీని మీద కమాండ్ ఉన్నవాళ్ళు, శంకరుడు ఆదిశంకరుడు అలాగే చేశాడు. బౌద్ధ మతం మొత్తం ఇండియా అంతా బౌద్ధ మతం అయిపోయింది. 700 ఏళ్ళు అశోకుడి దగ్గర నుంచి హర్షవర్ధనుడి వరకు ఇండియాలో అసలు హిందూ మతం లేనే లేదు. ఇప్పుడు మనం ఆచరిస్తున్న మతం లేదు, మొత్తం బౌద్ధం అయిపోయింది. దాన్ని శంకరుడు అనే ఆయన ఒక ఆయన పుట్టి 30 ఏళ్ళు రాకుండా ఆయన చచ్చిపోయాడు. కానీ ఇండియా అంతా నడిచి తిరిగాడు. ఒక్కొక్క చోటకి వెళ్ళి బౌద్ధ గురువులతో కూర్చుని ఆర్గ్యూ చేసి ఒప్పించి వాళ్ళని తప్పు అని చెప్పి ప్రజలు ఒప్పుకునేలా చేసి, రాజు ఒప్పుకునేలా చేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ తప్పు అని వెళ్ళాడు. అలాగే ఎవరో మతం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు వెళ్తే అర్థం ఉంది. కానీ సడన్గా రేపు వాళ్ళ ఓట్లు మనకి ఎలాగ రావని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే అది ఎందుకో ఆరోగ్యకరమైన రాజకీయం అనిపించుకోదు. దయచేసి ఆ పద్ధతిలోకి వెళ్ళకండి అని చెప్పానే. 1/5 ఆఫ్ ద పీపుల్ ఆఫ్ మలబార్ విల్ గో అవుట్ ఆఫ్ దిస్ రిలీజియన్ అని చెప్పాడు. 294 దాంట్లో ఉంది. మలబార్ అంటే కేరళ. ఇవాళ అదే జరిగింది. కేరళలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ ఆల్మోస్ట్ సమానంగా ఉంటారు. ఏంటంటే అక్కడ వీధిలోకి రానిచ్చేవారు కాదు. ఈయన చూశాడు. చూసి ఇది ఎక్కడ గొడవరా, ఇంత అన్యాయంగా ఉంటామా, ఇంత అన్యాయంగా బతుకుతాం మనం, ఇదేం పద్ధతి, ఏంటి మన ఏన్షియంట్ మన కల్చర్ ఏంటి, జాబాలి మనకు బాగా తెలుసున్న కదా సత్యకామ జాబాలి. ఆ కుర్రాడు వేదం నేర్చుకుంటాను నేను వాళ్ళ అమ్మని అడిగట్ట. అడిగితే వాళ్ళ అమ్మ తింటావురే, వేదం నేర్చుకోవాలంటే నువ్వు సూట్ అవ్వరా అబ్బాయి, బ్రాహ్మడికే అది జరుగుతుంది, నువ్వు బ్రాహ్మడివి కాదు, నీకు వేదం. మరి నేను బ్రాహ్మణి కాకపోతే ఎవరిని అని అడిగట్ట. ఏమోరా నేను దాసీగా పనిచేసేదాన్ని, నాతో చాలామంది సంగమిస్తారు, ఎవరికి పుట్టావో నువ్వు నాకు తెలీదు, ఎలా చెప్పగలను నువ్వు నీ తల్లి ఎవరో నీ తండ్రి ఎవరో. ఆవిడ పేరు జాబాలి, నీ పేరు సత్యకామ అని పెట్టుకున్నాం, అంతవరకే తెలుసు నాకు, నీ తండ్రి ఎవరో నేను చెప్పలేను. ఈయన ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాకు వేదం నేర్పండి అన్నాడు. ఏంటి నీ తండ్రి ఎవరు అని అడిగాడు ఆయన. ఈ కథ అంతా చెప్పేశాడు. నా తల్లి ఎలా చెప్పిందండి, దా నీకు నేర్పుతాను, నువ్వు ఖచ్చితంగా బ్రాహ్మణవే, ఎందుకంటే ఇటువంటి కఠోరమైనటువంటి సత్యాన్ని కూడా పలకగలిగినటువంటి శక్తి బ్రాహ్మడికే ఉంటుంది, నువ్వు బ్రాహ్మణవే అన్నాడు. నేను మొన్న చెప్పాను చూసారా, నేను ఆ బ్రాహ్మణి కాదు, కులానికే బ్రాహ్మణి. ఆ రోజుల్లో అది బ్రాహ్మణ అంటే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నది డివిజను ఆ కర్మను బట్టి చెప్పారు, జన్మను బట్టి చెప్పలా. నాట్ బై బర్త్, ఓన్లీ బై వర్త్. ఇది కూడా చెప్పాడు ఆయన. ఇది నాకు ఎక్కడ అమెరికాలో స్పీచ్లో చెప్పాడు, ఇది నా దేశం గ్రేట్నెస్. సత్యకామ జాబాలి అయిపోయాడు అతను. అతను ఏం చెప్తే అది ప్రజలకి దేవుడు చెప్పినట్టే అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసిన అంత గొప్ప విద్యావంతుడు అయిపోయాడు. ఒకే ఒక స్టెప్ ఏంటి అతను చేసింది, ఫ్యాక్ట్ తనకు తెలిసిన ఫ్యాక్ట్ అని చెప్పాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ట్రెడిషన్ మంది గడిచింది రకరకాలుగా. రామ జన్మభూమి ఈ మధ్య పివి నరసింహరావు గారిని కూడా ఓన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీద అవిశ్వాస తీర్మానం పెడితే లోక్సభలో ఆయన ఏం సమాధానం చెప్పాడో ఒకసారి చదవండి. నెట్లో ఈజీగా కొట్టుకొని చూడొచ్చు. అసలు ఈ పార్టీ రాముడు అనేటువంటి మనిషిని తీసుకుని ఊర్లమ్మట పడుతున్నటువంటి ఈ పార్టీ రాజ్యాంగపరంగా ఉండటానికి ఈ పార్టీకి హక్కుందా అని అడిగాడు ఆయన లోక్సభలో, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఒక మసీదో ఒక పాత కట్టడమో పడిపోయిందని కాదు బాధ, దాన్ని పడగొట్టిన తీరు, ఈ దేశ సెక్యులర్ పునాదుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మనం సహనమా లేకపోతే ఒప్పుకోవడమా అని ఇందాక అనుకున్నామో దానికి ఉన్నటువంటి ఆ శక్తిని మొత్తం మీరు ఒక్కసారి రాసిపారేశారు, రాశారు. అన్ని అబద్ధాలే చెప్పారు. మీకు గుర్తుండే ఉంటుంది, రాజమండ్రి వచ్చాడు కళ్యాణ్ సింగ్. రాజమండ్రిలో మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు, నాకు ఈ దేశం యొక్క రాజ్యాంగం కన్నా అయోధ్యలో రామ మందిరమే ముఖ్యం అన్నాడు. పోనీ అదే మాట కోర్టులో ఎప్పుడు పెట్టేశాడా? కోర్టులో ఎవరు రాశాడంటే ఈ మందిరాన్ని, బాబరీ మసీదుని కాపాడడం మా ధర్మం, మా ఇది మా కమిట్మెంట్, మేము కాపాడి తీరుతామనేసాడు కోర్టులో ఎప్పుడు. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ మీటింగ్కి వచ్చి అది మా కాపాడడం మా ఇదండి, మేము కాపాడి తీరుతాం అదే అన్నాడు పివి నరసింహారావు. ఏం చేస్తాం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత భయంకరంగా అబద్ధాలు ఆడితే, ఇదిగో ఈ వాజ్పేయి, అద్వానీ వీళ్ళందరూ వచ్చి కూర్చున్న మీటింగ్లో మీరేం చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా చేస్తే ఈ రాజ్యాంగం ఉన్నట్టా లేనట్టా?
ఒక పార్టీ రెస్పాన్సిబుల్ పార్టీ ఇలా బిహేవ్ చేయొచ్చా? ఈవేళ ఏంటంటే పటేల్ వాళ్ళ మనిషే, పివి నరసింహారావు వాళ్ళ మనిషే, ఎవరెవరినైతే పెట్టుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుందో వాళ్ళ అడ్వాంటేజ్లో వెళ్తున్నారు. నేను వాళ్ళని తప్పు ఎందుకు పట్టనంటే అది వాళ్ళ ఎజెండా, వాళ్ళేం దాచుకోవట్లేదు, ఇది మా ఎజెండా. మిగతా పార్టీలు వాళ్ళు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది, 3 పార్టీలు ఉన్నాయి. నెంబర్ 1 జగన్ పార్టీ, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు. నెంబర్ 2 చంద్రబాబు పార్టీ, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. నెంబర్ 3 పవన్ కళ్యాణ్, ఈయన కూడా వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాడు. నెంబర్ 4 కమ్యూనిస్టులు, ఏమీ లేవు ఓట్లు. నెంబర్ 5 కాంగ్రెస్, అసలు ఎక్కడుందో కనపట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా 95% ఆఫ్ పార్టీస్, ఓటర్స్ ఉన్న పార్టీలు బీజేపీని సపోర్ట్ చేస్తున్నాయి. పోనీ ప్రజల్లో కూడా అంగీకారం అంటే బీజేపీకి 1% మించి ఓట్లు రావు. మీరు ఈవేళ అధికారం కోసమో లేకపోతే మీ కన్వీనియన్స్ కోసమో చేస్తున్నటువంటి పని ఈ దేశానికి, రాష్ట్రానికి ముప్పుగా పరిగణించేటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే తిరుపతి ఎలక్షన్ జరిగేది భగవద్గీతకి, బైబిల్కి అనే మాట ఒక రెస్పాన్సిబుల్ మనిషి నోట్లోంచి వచ్చిందో ఇది ప్రారంభమైంది. ఆ మాటని ఒప్పుకున్నవాడు ఎవడో కూడా నేను నమ్మినటువంటి, మనం నమ్మేటువంటి హిందూ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకమే వాళ్ళు. భగవద్గీత ఒకటి, బైబిల్ ఒకటి కాదు. ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భగవద్గీత చెప్పాడు కృష్ణ పరమాత్మ. మీరు ఇంకోటి మర్చిపోకండి, కృష్ణ పరమాత్మకి ఆ రోజు మెజార్టీ లేదు. కృష్ణ పరమాత్మ పాండవుల వైపు ఉన్నాడు, పాండవుల వైపు 7 అక్షోహిణీల సేనే ఉంది. కృష్ణ పరమాత్మకు వ్యతిరేకంగా కౌరవులు 11 అక్షోహిణీల సేన ఉంది. కన్వీనియంట్ని బట్టి ఆ రోజులు కూడా పరమాత్మని తెలిసి కూడా, కృష్ణుడని తెలిసి కూడా, ఇతను ఎటుంటే అటు న్యాయం, ధర్మం, సత్యం గెలుస్తుందని తెలిసి కూడా ఎక్కువ మంది జనం అట్టే వెళ్ళారు. వేరే అప్లికేషన్స్ అప్పుడెప్పుడో నాకు వాడికి ఏదో డబ్బులు అప్పించాడనో లేకపోతే ఏం చేస్తాడో మా ఇంటి పక్కడనో మా కులవాడనో అటేపో ఎక్కువ మంది వెళ్ళారు. ఈవేళ కూడా మీరు ఏవో కారణాల వల్ల నన్ను లోపలేస్తాడేమో అని ఈయన లోపలేస్తాడేమో అని ఆయన, ఈ పద్ధతి మంచిది కాదు. మీ సిద్ధాంతం అంటే చెప్పండి. మీరు కూడా ఓకే, మేము బీజేపీతో ఎక్కిపోయిస్తున్నామండి, హిందుత్వ బుక్ కరెక్టే, పాంచజన్యం బుక్ కరెక్టే, అందులో వాటితో మేము ఏకీభవిస్తున్నాం, మేము ఖచ్చితంగా అందుకనే దాన్ని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తే అది వేరే విషయం. మీకు ప్రిన్సిపల్ లేకపోవచ్చు, కానీ వాళ్ళకి ప్రిన్సిపల్ ఉంది. వాళ్ళ ప్రిన్సిపల్ ఈ దేశానికి మంచిది కాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రిన్సిపల్స్లో డీవియేషన్లు ఎన్నో కథలు వింటున్నాం. ఆ రైల్వే మరి ట్రైన్లో ఎవడో కుర్రాడు వెళ్తుంటే వాడి చేతిలో బ్యాగ్ ఉందా, బ్యాగ్లో బీఫ్ ఉందిట. బీఫ్ అంటే గొడ్డు మాంసం, చంపేశారు. వాడు కాదు బాబో అని ఫాలో చేస్తున్నాడు, గొడ్డు మాంసం కాదండి అంటాడు. గొడ్డు మాంసంలో మళ్ళీ గేదె మాంసం తినొచ్చుట, కోసేసిన తర్వాత అది గేదె ఆవో తెలియదుట. చంపేశారు, పట్టుకుని భక్తులు ఉన్నారు, చంపేశారు. ఈవేళ 2020లో వరల్డ్ మొత్తంలో బీఫ్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో ఒకసారి నెట్లో కొట్టి చూడండి, వీఆర్ ఇన్ 3rd ప్లేస్. ఫస్ట్ బ్రెజిల్ వచ్చింది, 2nd ఆస్ట్రేలియా, 3rd ఇండియా. ఎక్స్పోర్ట్ ఎవరు చేస్తారండి? గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తేనేగా ఎక్స్పోర్ట్ జరిగేది. 6 ఏళ్ళ నుంచి ఇక్కడ మీ గవర్నమెంట్ ఉండి రైల్లో పట్టుకెళ్తున్నాడని చంపేసి, బీఫ్ ఎవడో కారులో దీని మీద పట్టుకెళ్తుంటే, సంత ఉంటుంది ద్వారపూడి సంత పట్టుకెళ్తుంటే ఆఫ్ చేసి పెద్ద ఫోటోలు తీసి ఈ గోవులన్నింటినీ కూడా వదక తీసుకెళ్ళిపోతున్నారని ఇంత గొడవ చేసేవాళ్ళు. హైయెస్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచి జరుగుతుందంటే చంపేగా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఏమిటి డ్యూయల్ అంటే? మీరు కూడా కన్వీనియన్స్ కోసం, అధికారంలోకి రావటం కోసం, ముందు అధికారంలోకి వచ్చేసామంటే తర్వాత ఏమైనా చేయొచ్చు, ముందు అధికారంలోకి వచ్చేద్దాం అనేటువంటి ప్రయత్నం. ఎక్కడైనా ఇప్పుడు వాజ్పేయి లాంటి వాడికి 60 ఏళ్ళు దాటిన తర్వాత అనిపించింది ఈ సిద్ధాంతం తప్పేమో, మనం అందరం కలిసిపోదామని జయప్రకాష్ నారాయణ కూడా పిలిచి, ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున జయప్రకాష్ నారాయణ కూడా పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టి పెద్ద మీటింగ్ జరిపాడు. ఆ వేళ వాళ్ళకి అనుమానం వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ఒపీనియన్ మేకర్స్ వేరు, వాళ్ళ థింకర్స్ వేరు. వాళ్ళకి వెంటనే ఈ వాజ్పేయి పక్కదావులో వెళ్తున్నాడు రా అని అనుమానం వచ్చింది. వెంటనే మోడీని ప్రవేశపెట్టారు. అద్వానీ అన్నవాడు పాకిస్తాన్ వెళ్ళి జిన్నా చాలా గొప్పవాడు అన్నాడు, వెంటనే అతనిని ఉద్యోగం తీశారు అపోజిషన్ లీడరు. నెమ్మదిగా ఈవేళ అతని పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. ఈ పద్ధతులన్నీ తెలిసి కూడా మీరు వెళ్ళి ఈవేళ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే చెప్పండి. ఒక అవతలవాడు ఒక సిద్ధాంతపరంగా మన మీదకి వస్తున్నప్పుడు మనం ఆ సిద్ధాంతంగా అనుకూలమా వ్యతిరేకమా మాట్లాడాలి.
మాట్లాడకుండా ఈవేళ కన్వీనియన్స్ కోసం అన్నప్పుడు వాళ్ళు మాత్రం వాళ్ళ సిద్ధాంతం వదలరు. ఇంకా 40% లోపే ఉన్నారు. 50% దాటారనుకోండి, డెఫినెట్గా ఈ దేశానికి ప్రమాదం. అది వాళ్ళు అది ఊహించకపోవచ్చు, నేను ఊహిస్తున్నాను. నేను ఊహించేటువంటి హక్కు అయితే నాకుంది. నా తప్పవచ్చు. ఈ ప్రపంచంలో మొత్తంలో నెంబర్ 1 రిలీజియన్ క్రిస్టియన్స్, నెంబర్ 2 రిలీజియన్ ముస్లిమ్స్. ఈ 2 రిలీజియన్స్ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నటువంటి రిలీజియన్స్. మన రిలీజియన్ కేవలం ఇక్కడే ఉన్న రిలీజియన్. మనకే కష్టం, అందరి చేత గౌరవించబడే రిలీజియన్ మంది. మనకేమొచ్చినా మత కారణంగా మనం ఎవరికి శత్రువులు అవ్వకూడదు. వేరే కారణాల వల్ల అవ్వచ్చు, మత కారణంగా మనం శత్రువులు అవ్వకూడదు. పరమతాల బట్ట మనం చూసేటువంటి వైఖరి వల్ల మనం శత్రువులు అయ్యే పరిస్థితి వస్తే దానికి కారకులు వాళ్ళే అవుతారు. వాళ్ళని సపోర్ట్ చేసి మనం అందరం అవుతాం. ఈవేళ వివేకానందుడి బర్త్డే నాడు నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ గుళ్ళు బద్దలు కొట్టేవాళ్ళు, ఆలయాల్లోకి వెళ్ళి విగ్రహాలు బద్దలు కొట్టేవాళ్ళు, వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇందులో మనకు చిన్నప్పుడు సుడిగుండాలని సినిమా వచ్చింది, అక్కినే నాగేశ్వరరావు గారు తీశారు. అందులో వచ్చిన కుర్రాడు స్విమ్మింగ్ పూల్కి వస్తే 2 టీనేజ్ వాళ్ళు అని చంపేస్తారు, మర్డర్ చేసేస్తారు. మర్డర్ చేసేసిన తర్వాత వాళ్ళని వాదిస్తారనమాట, కోర్టులో ప్రవేశపెడతారు. జస్ట్ మర్డర్ చేశారు, వాళ్ళే చెప్పేసుకున్నారు. ఎందుకు మర్డర్ చేశారా అంటే, ఈ మర్డర్ మీద ఎలా ఉంటుంది రియాక్షన్, పేపర్లు ఏమి రాస్తాయి, ఎవరు చంపారో తెలియక ఎలా తిరుగుతారు, ఎలా అల్లకల్లోలో అవుతుంది చూద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ తోటి మేము మర్డర్ చేసాం తప్ప ఎవడో కూడా మాకు తెలియదు. మేము ఇద్దరం ఎలాగోలా ఫేమ్ ఒక్కసారి అల్లకల్లోలం. ఇది ఒక శాడిస్టిక్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళని పోలీసులకు వదిలేస్తే వాళ్ళు ఈజీగా ఊళ్ళోకి వెళ్ళి అడుగుతారు, ఈ ఊళ్ళో ఎవడేం చేస్తున్నాడు, ఎవరితో మాడుతున్నాడు. మన భయం ఏంటంటే వాడు టక్కుమని ఇదిగోనండి జగన్ గారి పార్టీ వాళ్ళు బదలగొట్టమన్నారండి అంటాడేమో అని వీళ్ళ భయం. కాదండి చంద్రబాబు గారి పార్టీ వాళ్ళు బదలగొట్టమన్నారేమో అంటారని వాళ్ళ భయం. వాడికి పార్టీ ఉండదండి, అది తెలుసుకోండి. ఇటువంటి పనులు చేసేవాడు ఎవడన్నా వాడిని తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తే మిగతా వాళ్ళు దాని జోలికి వెళ్ళరు. దొరకట్లేదు. ఇప్పుడు 140 చోట్ల బదులు కొట్టారు, 150 చోట్ల బదులు కొట్టారు, దొరకట్లేదు అంటే అది సరదా. నెక్స్ట్ మనకు ఆలయాలు ఎక్కడ, ఇక్కడి నుంచి మా ఇంటికి అంతా గడిచి ఒక 5 నిమిషాల వాక్, మధ్యలో 4 గుళ్ళు ఉన్నాయి. 4 ఎప్పుడు కట్టారో తెలియదు. 4 గుళ్ళు, 4 గుళ్ళలో పూజారులు ఉన్నారు. 4 గుళ్ళలో ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి, ఆరతలు ఇస్తారు, అన్నీ జరుగుతాయి. ఇలా ఎన్నో గుళ్ళు ఉన్నాయి. దీన్ని ఏం చేయాలి? ఇది ఒక మూమెంట్ కింద తీసుకొచ్చి చివరికి ఇది తిరుపతి ఎలక్షన్కి డైవర్ట్ చేసేంత లెవెల్లోకి వస్తే దీన్ని అరికట్టడానికి ఏం చేయాలంటే మనం దీన్ని పెంచడం మానేయాలి. రోజు కోవిడ్ ఇచ్చినట్టుగా రోజు ఇచ్చేస్తారు, ఈ రోజున అక్కడ కొట్టారు, ఈ రోజున అక్కడ కొట్టారు, ఎవరో జగన్కి వ్యతిరేకం ఉన్న పేపర్లు అన్నీ విడిపోయాయి. ఎలక్షన్ కమిషన్తో సహా మొత్తం టాప్ టు బాటమ్ 2 పార్టీల మధ్య విడిపోయింది. తప్పులేదు, మీరు విడిపోండి, కొట్టుకోండి, ఏమైనా చేయండి, పార్టీల మీద కొట్టుకోండి తప్ప దాంట్లోకి మతాన్ని తీసుకొచ్చి పెట్టకండి. ఎందుకంటే ఇది దేశానికి ప్రమాదం, మన ముందు తరాల వాళ్ళకి ప్రమాదం. ఈ ప్రపంచంలో మనకున్నటువంటి మనమే రిచ్ కంట్రీ కాదు, మనకున్నటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్, మనల్ని గౌరవించడానికి ఏకైక కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిలాసఫీ, ఓల్డెస్ట్ ఫిలాసఫీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక ఫిలాసఫీ ఇన్ని వేల సంవత్సరాలు నడుస్తూ వచ్చినటువంటిది ఏదైనా ఉంటే అది ఈ దేశంలోనే ఉంది. ఆ ఫిలాసఫీకి విరుద్ధంగా జరిగేటువంటి ఏ చర్యలైనా సరే, ఏ పార్టీ వాళ్ళు చేపట్టినా దానివల్ల దేశానికి నష్టమే. ఆ నష్టం రాకుండా కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను అని పేరెట్టాడు వివేకానంద అన్టచబిలిటీకి. ఎందుకంటే ఇది 150 ఏళ్ల క్రితంది. డోంట్ టచ్చిజం దానికి చెప్పాడు. ఒక మూమెంట్లో ఆయన చెప్పాడు, నాకు ఈ మతాలు, ఈ స్పీచ్లు, ఈ గొడవ అన్నీ వదిలేయాలనిపిస్తుంది. మై డిజైర్ కమ్స్ టు ఓవర్త్రో ఆల్ సెరిమోనియల్ వర్షిప్ అండ్ లెర్నింగ్. నేర్చుకోవడం కానీ పూజ చేయటం కానీ అన్నీ వదిలేయాలనిపిస్తుంది. గో అరౌండ్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ద రిచ్ బై కన్విన్సింగ్ దెమ్ త్రూ ఫోర్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ సాధన. ఊరూరు తిరిగి డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బులు, మన క్యారెక్టర్తో వాళ్ళని బలవంతం చేసి డబ్బులు వసూలు చేసి స్పెండ్ మై హోల్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్. సోషలిస్ట్ ఐడియాలజీ. నేను సోషలిస్ట్ అని కూడా చెప్పుకున్నాడు. ఊరూరు తిరిగి డబ్బులు వసూలు చేసి పేదవాళ్ళని ఏదైనా సహాయపడాలన్న కోరిక కలుగుతుంది. ఏంటి గుడి ఏంటి, పూజలు ఏంటి, ఇవన్నీ వదిలేయాలని ఉంది నాకు అని చెప్పినటువంటి మనిషి ఈవేళ ఆ పని చేయవలసిన వాళ్ళు అది వదిలేసి దీంట్లోకి వచ్చేస్తున్నారు.
ఇంకో అసలు మతం గురించి ఇంత గ్రేట్. రే అన్నీ వదిలేస్తే నీకు హ్యాపీగా ఉంటుంది. భగవద్గీతలో చెప్పినా ఏం చెప్తారు? నీవు దాని మీద కామన వదిలేరా, దాని మీద కోరిక వదిలేయి. కోరిక వదిలేస్తే నీకు అన్నీ మంచి జరుగుతాయి అనే కదా. కోరిక లేకుండా ఏ పనైనా చెయ్యి అని అలా చెప్పుకుంటూ వస్తారు కదా. దానికి ఆయన ఏం చెప్పాడంటే, ఫస్ట్ లెట్ దమ్ లెర్న్ టు హ్యావ్ గుడ్ ఫుడ్, క్లోత్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఎంజాయ్మెంట్. ముందు ప్రజలకి మంచి భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కావాల్సిన అవకాశాలన్నీ కల్పించండి. దెన్ టెల్ దమ్ హౌ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ ఎంజాయ్మెంట్. అప్పుడు చెప్పండి, ఈ ఎంజాయ్ చేస్తున్నారే దీని నుంచి దూరంగా ఉండటం ఎలాగా అన్నది అప్పుడు చెప్పండి. అసలు వాడికి ఏమీ లేక అడుక్కు తింటుంటే, నాయన నీవు ఆ విధంగానే ఉండు, ఇదే చాలా మంచిది. చూడు శంకరుడు కూడా అడుక్కుతున్నాడు, వివేకానందుడు కూడా అడుక్కుతున్నాడు అంటే కరెక్ట్ కాదు. వాడికి అవకాశం ఉండే పరిస్థితులు కల్పించి తర్వాత నువ్వు అలా బతికితే గ్రేట్ రా అన్నది చెప్పండి అని వివేకానంద చెప్పాడు. ఈవేళ అన్ని పార్టీల ముందు ఉన్నది అది మెయిన్, పేద ప్రజలకు అవకాశం కల్పించడం. ఆ అవకాశం కల్పించేప్పుడు మీ వేదాంతం బోధించండి. వేదాంతం పేదవాడికి ఫుడ్ లేనివాడికి కాదు అని 150 ఏళ్ల క్రితం వివేకానందుడు చెప్పాడు. ఈయన అమెరికా వెళ్ళి మిషనరీస్ని ఇన్వైట్ చేశాడు. చాలామంది మిషనరీస్కి ఈయన యాంటీ అనుకుంటారు. మిషనరీస్ని ఇన్వైట్ చేశాడు ఆయన. రండి, మా దేశంలో హాస్పిటల్స్ పెట్టండి, మా దేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టండి. ఒక పేద దేశానికి వచ్చి మీరు ఏమైనా చేస్తే అది మీరు భగవంతుడికి నిజంగా సాయం చేసినట్టు. వివేకానందుడి బోధనలు ఏవైతే ఉన్నాయో అవి ఈవేళకు కూడా, ఈ రోజున కూడా చదివితే, అతనిని నిజంగా మనం గ్రేట్ అని భావిస్తే, దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో 0.00001% అన్నా మనం అలవర్చుకోగలిగితే ఈ దేశానికి అంతకన్నా గొప్ప సేవ మనం చేసింది ఇంకేం లేదు. చాలా గొప్ప సేవ చేసిన వాళ్ళు. రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు, పబ్లిక్ లైఫ్లో యాక్టివ్గా ఉండాలనుకున్న వాళ్ళు కుర్రాళ్ళు చాలామంది వస్తున్నారు. పదవి కోసం రాకండి, పదవి అదే వస్తుంది. ఒక్కసారి వివేకానందుడు ఏంటి ఏం చెప్పాడు? అలాగే నండూరు రామ్మోహన్ రావు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాల గురించి రాశాడు ఆయన. ఆ మతాల గురించి ఆయన ఏమి రాశాడు? తెలుగు బుక్ అది. ఇలాంటివి చదవటం మొదలుపెట్టండి.